తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరుతోంది. ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటున్న ఒక కొలిక్కి రావడం లేదు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే మరికొందరు అసహనం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతేలే అని నిట్టూరుస్తున్నారు. ఆ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు ఉండగా మరో 2 ఆశలు పెట్టుకున్నారు. తమను కేబినెట్లోకి తీసుకోవాలని వారు పట్టుబడుతున్నారు. ఇంతకీ ఎవరా శాసనసభ్యులు, ఏ జిల్లా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెట్టుకున్న ఆశలు నెరవేరటం లేదు. ఇదిగో అదిగో అంటున్నా ఈ వ్యవహారం ఎప్పటికప్పుడు వెనక్కిపోతోంది. దీంతో ఆశావహుల్లో నిరాశ నిస్పృహలు పెరుగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార పార్టీ శాసనసభ్యుల్లో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తమ అనుచరుల దగ్గర కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ శాసనసభ్యుడు బాలు నాయక్ రేసులో ఉన్నారు. పార్టీ నాయకత్వం గతంలోనే తనకు హామీ ఇచ్చిందని, దాన్ని నిలబెట్టుకుంటుందన్న ఆశాభావంతో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు, పార్టీకి లాభమని ఇటీవల అసెంబ్లీ లాబీల్లో ఈయన కామెంట్ చేశారు. మినిస్టర్ పోస్టు ఎప్పుడు వస్తుందనేది చెప్పలేనని, భువనగిరి పార్లమెంటు స్థానం ఇన్ఛార్జిగా నిద్రాహారాలు మాని ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే గోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తమ్ముడికి పదవిపై చర్చ జరుగుతోంది. ఈయన్ను కేబినెట్లోకి తీసుకుంటే భువనగిరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించినట్టు అవుతుంది. ఇక దేవరకొండ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేనవత్ బాలు నాయక్ కు మంత్రి పదవి ఇవ్వాలని అనుచరులు, అభిమానులు కోరుతున్నారు. లంబాడా ఎమ్మెల్యేకి కేబినెట్ లో స్థానం కల్పించాలని, డిప్యూటీ స్పీకర్ వంటి పదవులు వద్దని ఇటీవల అసెంబ్లీ లాబీల్లో తన మనసులో మాట బయటపెట్టారు. లంబాడీలకు మంత్రి పదవి ఇస్తే ఆ వర్గాలు సంతోషిస్తారని, అన్ని ప్రభుత్వాల్లో తమకు మంత్రులుగా ప్రాతినిధ్యం లభించిందని, సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లోనూ చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ఎమ్మెల్యే. తనకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ లో ఏదైనా జరగచ్చు, అదృష్టం ఉంటే మంత్రి పదవి వస్తుందన్న వాదాన్ని వినిపించారు. తనకు అవకాశం వస్తుందా రాదా అన్నది చెప్పలేని ఒకంత అసహనం వ్యక్తం చేశారు. విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసి పైకి వచ్చానని, తన దగ్గర డబ్బులు లేవు, లాబీయింగ్ చేసుకోవటం రాదని బాలునాయక్ నిట్టూర్చటం కలకలం సృష్టించింది. ఈయన గారి అసంతృప్తి విషయం పార్టీతో పాటు ప్రభుత్వ పెద్దలకు చేరటంతో క్లాస్ పీకినట్టు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం లంబాడాలకు ప్రాధాన్యత ఇచ్చిందన్న బాలునాయక్ కామెంట్స్ తో పార్టీ పెద్దలకు కాలింది. ఈ పోలిక కాంగ్రెస్ పాలకులకు మింగుడు పడిన పరిణామంగా మారింది. గుట్టుగా 4 గోడల మధ్య 4 ముఖ్య నేతల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలను లాబీతో చర్చించి పార్టీ, ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శించేందుకు అవకాశం ఇచ్చిన బాలునాయక్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచేయాలని, మొదట్లోనే ఫుల్ స్టాప్ పెట్టాలని వార్నింగ్ ఇచ్చారని టాక్. అనుభవానికి తగిన పరిణితి మాటల్లో, చేతల్లో లేకపోతే అందరికీ ఇబ్బందులు వస్తాయని మందలించినట్టు సమాచారం. మంత్రి పదవి ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరటంతో పార్టీలో చివాట్లు తినాల్సి వచ్చిందని అంటారు. క్లాస్ విషయంలో కూడా బాలునాయక్ క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికే పార్టీ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసి తానెంత అన్న వాదాన్ని వినిపించారు. జైవీర్ రెడ్డి అసెంబ్లీకి సరిగా హాజరవ్వకపోవటం, సీఎల్పీ భేటీలో సీఎం ప్రసంగించే సమయంలో బయటికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పార్టీ నాయకత్వం హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక ఈ పరిణామం తర్వాత బాలునాయక్ కు మంత్రి పదవి వస్తుందో రాదో చూడాలి.